మూగజీవాలనే ప్రాణప్రదంగా భావిస్తూ జీవిస్తున్నారాయన. వృత్తి జీవితం ముగిసిన అనంతరం జంతువులు, పక్షుల సంరక్షణను బాధ్యతగా మార్చుకున్నారు. అంతరించిపోతున్న అరుదైన జాతులను కాపాడుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మూగజీవాల సంరక్షణలో తీరిక లేకుండా గడుపుతున్నారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వాసి రామకృష్ణ. బ్యాంకు మేనేజర్గా పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత సేద తీరాల్సిన సమయాన్ని జంతు సంరక్షణకే కేటాయించారు. మూగజీవాల మీద ఉన్న ప్రేమతో ఇంటి ఆవరణనే జంతువుల నిలయంగా మార్చేశారు. రామకృష్ణ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి అరుదైన మూగజీవాలు, పక్షుల కిలకిల రావాలు సరికొత్త అనుభూతిని మిగిల్చుతాయి. అరుదైన జంతువులు, పక్షులను రామకృష్ణ సంరక్షిస్తున్నారు. సొగలు పుంజులు, పందెం కోళ్లు, బ్యాంటమ్స్ బాతులు, గిన్నె కోళ్లు, టర్కీ కోళ్లు, అరుదైన పావురాళ్లు, డాల్మేషియా, పామరిన్ జాతి కుక్కలు ఇందులో ఉన్నాయి. అరుదైన జంతువుల కోసం రామకృష్ణ అంతర్జాలంలో శోధించి మరీ వాటిని సేకరిస్తున్నారు. ఆయనకు వచ్చే పింఛనులు నెలకు 5,000 రూపాయలను వాటి సంరక్షణకే ఖర్చు చేస్తున్నారు. అంతరించిపోతున్న అరుదైన మూగజీవాలను కాపాడాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. అందరి దగ్గర దొరికేవి కోళ్ళు, కుక్కలు అందరి దగ్గర దొరుకుతాయి. ఈ లేనివి కొన్ని బ్యాంటమ్స్ అని, సిల్కీలని, ఈ పావురాల్లోనూ ఈ ఆమ్స్ పావురాలని, ఈ మలేషియన్ డక్స్ అని, ఇలాంటి లేని ఏమైనా తీసుకొచ్చి పెంచితే పిల్లలు ఎవరినో ఇటు వెళ్ళిపోతూ రామకృష్ణ గారి దగ్గర ఉన్నాయి చూద్దామని వస్తూ ఉంటారు. సరదాగా చూసి వెళ్తూ ఉంటారు.